సొసైటీలో అసలు ఇప్పుడు తనకి కంప్లీట్‌గా శేఖర్ భాష వచ్చిన తర్వాత కంప్లీట్ అంతా రివర్స్ అయింది. అప్పటి వరకు తనకు ఒక సింపతి ఉంది. లేకపోతే కొంత వర్కౌట్ అయింది. వన్స్ శేఖర్ భాష బయటకొచ్చి ఈ ప్రైవేట్ డేటా అంతా బయట పెట్టిన తర్వాత కంప్లీట్ నెగెటివ్ అయిపోయింది తనకి. ఇప్పుడు సొసైటీలో కూడా తలెత్తుకోలేని పరిస్థితిలో ఉంది ఆ అమ్మాయి. అంటే తను ప్రిపేర్ అయ్యే వచ్చారు కదండి, ఏదైనా నేను ఫేస్ చేస్తాను అనని. ఇతనేం జరగందేం తీసుకొచ్చి చూపిలేదు కదా, జరిగిందే చూపించారు. ఇప్పుడు మీరు శేఖర్ భాష వైఫ్ గురించి కూడా చెప్తున్నారు, లావణ్య ఇలా టార్చర్ చేస్తుంది కాల్స్ చేసి అని. దీనికి ఏదైనా ప్రూఫ్ ఉందా? లావణ్య చేస్తున్నారని చెప్పట్లేదండి, సంథింగ్ ఎవరైనా కావచ్చు కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే మేము ముందు కూడా చూసాం, ఈ డ్రామా అంతా చూసాం. శేఖర్ భాష ఉన్నప్పుడు కూడా తన్ని తిట్టడం కానీ, లేకపోతే ఒక ఫౌల్ లాంగ్వేజ్ ఆ అమ్మాయి బాధలో అమ్మాయి తిట్టడం కానీ జరిగింది. ఇదంతా చూసాం. మరి ఇంత థ్రెటనింగ్ ఉందని, అంత క్యారింగ్ 9th month అంటున్నారు. మరి ఇంత తెలిసి బిగ్ బాస్ లోకి వెళ్ళటాన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ మళ్ళీ నేను అదే పర్సన్ తీసుకొస్తే బాగోదు. బట్ మన ప్రొఫెషన్ ఒకటి ఉంటదండి. మన ప్రొఫెషన్ ఉన్న, ఇప్పుడు మీరు జర్నలిస్ట్, మీరు ఎటువంటి సిచ్యుయేషన్ లో ఉన్నా ఒక వీడియో మనకు ఒకటి చెయ్యాలి అంటే ఆ టైంలో మీరు వస్తారు, అవునా కాదా? ఇప్పుడు నేను యాంకర్గా ఉన్నాను, లేదంటే ఇంకొకటి, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వర్క్ చేశాను. నేను యూఎస్లో వర్క్ చేశాను. నా వర్కే, నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఇట్లానే కూర్చోవాలని ఎవరు కూర్చోరండి. సో అదే ఇది ఇదే పర్సనల్ లైఫ్కి అయితే ఏంటంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఫస్ట్ థింగ్, తను ఆ సపోర్ట్ ఇస్తుంది శేఖర్కి. చాలా తక్కువ మంది లేడీస్ ఇవ్వగలుగుతారు ఆ సపోర్ట్, తను ఇస్తుంది. అండ్ తిను స్ట్రాంగ్గా ఉండగలను, నువ్వు నా గురించి భయపడకు అని చెప్తేనే తను వెళ్ళారు. లేకపోతే తనకు వెళ్ళాలని లేదండి, అదే చెప్తున్నా. తను ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అంటే తను బిగ్ బాస్ అయిపోయినా కూడా చెప్పరు, నేను చెప్తున్నా. తను మీకు అనిపించలేదా అండి, తను ఎక్కడో ఒక రకమైన లోపల ఏదో ఉంది అననే తను వెళ్ళే రోజు కూడా, ముందు రోజు కూడా, ఈ ఫస్ట్ వీక్ లో ఈ హౌస్ మేట్స్ కూడా ఒకళ్ళిద్దరు కామెంట్ చేయటం చూసాం, మనిషి ఇక్కడ ఉంటున్నాడు కానీ బ్రెయిన్ ఎక్కడో ఉంటుంది మరి అనేది విన్నాం. ఇప్పుడు నార్మల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ అనుకోండి, అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉంటారు అనే ఉంటది. ఇలాంటి ఒక టెన్షన్ లో వెళ్ళారు కాబట్టి, అండ్ అది కూడా తను వైఫే వెళ్ళమని చెప్పారు. ఇట్స్ ఓకే, ఏం కాదు, నేను చూసుకోగలను అని చెప్పేసి ధైర్యంగా, తను చాలా స్ట్రాంగ్ ఉన్నారు. బట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ మనం ఒక ఫోన్ ఉండదు, మనకేం తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు బయట. ఒక్కసారి తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. అంటే మీరు ఎలా ఇలా అంటే జనరల్గా ఇప్పుడు మనం లాస్ట్ 2 weeks నుంచి నామినేట్ అవుతున్నారు కదా శేఖర్, ఎక్కడ సింపతితో ఓట్స్ పడాలని కానీ, ఎక్కడన్నా ఏదన్నా ఏ డ్రామా అన్న ప్లే చేయటం మీరు చూసారా? నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నా, సారీ నేను ఇక్కడ యాంకర్ని కాదు, బట్ స్టిల్ అడుగుతున్నా, మీకేమైనా అనిపించిందా పర్సనల్గా? మీకు అనిపించిందా తను ఏదో డ్రామా చేసో, సింపతి క్రియేట్ చేసో, నా కోట్స్ పడేలాగా చెయ్యండి అని కానీ, ఎక్కడైనా నా స్టోరీ ఇది, అయ్యో నేను మా ఆవిడ ఇట్లా ఇబ్బంది పడుతుంది, మా ఆవిడని వదిలేసి వచ్చాను కానీ, మా ఆవిడ ప్రెగ్నెంట్ అని కానీ ఎక్కడన్నా చెప్పారా తను అసలు? అండ్ ఇక్కడ కూడా నాకు ఇప్పుడు వచ్చి చెప్పడానికి కూడా అయ్యో రేపేంటి అని నాకు తెలీదు, బట్ నేను మాట్లాడేస్తున్నాను. ఎందుకంటే తనకు అలాంటి సింపతీస్ క్రియేట్ చేయడం తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏది ఉందో అదే ఉంటారు. అండ్ లోపల తనకేదైనా బాధ ఉన్నా ఏమున్నా బయట ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని. అండ్ ఎదుటి వాళ్ళని నవ్వించాలి అనే కాన్సెప్ట్తోనే ఎప్పుడు జోక్స్. ఇవాళ కాదు, మీరు ఇట్లా తింటూ కూడా ఏదో ఒకటి మాట్లాడేస్తూనే ఉంటారు తను. నేను ఫస్ట్ కనెక్ట్ అయిందే శేఖర్కి అదే విషయంలో. అంటే ఒక పర్సన్ ఇంత పాజిటివ్ ఎనర్జీ తనుంటే, మీరు చూడండి బిగ్ బాస్లో ఎప్పుడు ఆ కొట్టుకోవడం, ఆ తిట్టుకోవడం ఇవే ఉంటాయి జనరల్గా. బట్ తిను వెళ్ళాక మనకి ఒక హెల్దీ కామెడీ అనిపించట్లేదు. అంటే లైక్ చూడటానికి ఎంటర్టైన్మెంట్ ఉంది, తనుంటే బాగుంది, అందరితో కలిసిపోవటం మీకు ఎక్కడ అనిపించలేదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎందుకు చూడట్లేదు అసలు? అంటే ఇప్పుడు శేఖర్ భాష గారి వైఫ్ ని కూడా నేను కాంటాక్ట్ అవ్వడానికి చూసాను, బట్ ఆవిడ అసలు అందుబాటులో లేరంటే అదే చెప్పిన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారండి. ఇప్పుడు డెలివరీ కోసం ఎప్పుడండి డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఈ 1-2 days లో ఉంటుంది ఎనీ టైమ్. బట్ ఆల్రెడీ అడ్మిట్ అయ్యారు హాస్పిటల్, ఆవిడ మనకి అవైలబుల్ లో లేరు. అంటే నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేనండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేసి ఉన్నాను. లేదు అంటే తను నార్మల్గా ఇంట్లో ఉంటే నేను మేబీ మాట్లాడిచ్చేదాన్ని. మీరు కూడా మీ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి నేను కూడా ట్రై చేశాను. ఆవిడ
అసలు లేరనే ఇన్ఫర్మేషన్ తెలిసింది నాకు కూడా. అందుకోసమే అడుగుతున్నాను, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఓకే, సో బయట ఎవరికి వాళ్ళు కూడా చెప్పుకోవటం లేదు. నేను వచ్చి చెప్పాను అంటే ఒక్కటి మీరు ఆలోచించండి, ప్రతి పర్సన్ కి కాయిన్ కి 2 sides ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఓపెన్ గా చెప్పుకుంటారు, కొంతమంది ఓపెన్ గా చెప్పుకోరు. అండ్ నాకు తెలిసిన ఒకటి చెప్తాను, మేము అంటే గ్రూప్ ఉన్నాం కదా, మాట్లాడుకున్నాం, మేము డిస్కస్ చేసుకున్నాం. మాకు బయట నుంచి మాకు వచ్చి తెలిసింది ఏంటంటే తనకి ఓట్స్ కూడా పడనీయకుండా చేస్తున్నారు. ఎవరు చేస్తారండి అంటే ఇంకా ఎవరు చేస్తారు అనేది నేను పేరు చెప్పలేను కదండి. వేయడానికి అయితే ఒక టీం ఉంటది. అవును, పిఆర్ టీమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తనకి జెన్యూన్ గా వచ్చే ఓట్స్ తోనే తను సర్వైవ్ అవుతున్నారు తెలుసా. అసలు పడకుండా ఎలా చేస్తారు చెప్పండి నాకు అది. అంటే తన్ని డిఫేమ్ చేస్తే ఆటోమేటిక్ గా జరిగేది. ఇప్పుడు మీరు ₹1,00,00,000 తీసుకున్నారన్నారు, రేపు మీరు ₹1,00,00,000 తీసుకున్నారనేదే షార్ట్ వీడియో మీరు రిలీజ్ చేస్తారు, ప్రజల దృష్టిలో అదే ఉండిపోయింది కదండి. నిజంగా అతను చేసిన మంచి గురించి చెప్తే మీకు శేఖర్ భాష 15 years గా తెలుసు కాబట్టి, అంటే ఆల్మోస్ట్ అతని పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు తెలుసు. క్లోజ్ ఫ్రెండ్ గా మీరు ఒక్కరే బయటకు వచ్చారు, ఇంకెవరు మాట్లాడటానికి రాలేదు. ముందు స్టెప్ మీరే తీసుకున్నారు కాబట్టి. శేఖర్ భాష పర్సనల్ లైఫ్లోకి వెళ్తే కూడా తనకు ముందున్న ఒక అమ్మాయితో ఉన్న రిలేషన్షిప్, అమ్మాయి చనిపోవటం, ఆ తర్వాత మళ్ళీ పడాల లక్ష్మి ఎంటర్ అవ్వటం, ఆ అమ్మాయితో మళ్ళీ కొన్ని కేసులు, అసలు అమ్మాయి కేసు కూడా పెట్టడం జరిగింది కదా శేఖర్ భాష పైన. అంత క్లీన్ ప్రొఫైల్, మీరు చెప్పినంత క్లీన్ ప్రొఫైల్ అయితే లేదు కదా. అంటే ఇప్పుడు ఎవరైతే ఆ పర్సన్ చనిపోయారో అని మీరు ఫస్ట్ ఒక పర్సన్ గురించి మాట్లాడారో, ఆ పర్సన్ మీకు తెలుసా అసలు? నాకు తెలుసు అండి, తను నా ఫ్రెండ్. ఇప్పుడు శేఖర్ కి నాకు మధ్య మ్యూచువల్ ఫ్రెండ్, తనే నాకు శేఖర్ ని పరిచయం చేసింది. అసలు ఎందుకు ఇలా టాక్ వచ్చిందో నాకు తెలీదు. మీరు అడిగే క్వశ్చన్ కి నాకు ఆన్సర్ నవ్వటం తప్పించి నేను ఏం చేయలేను. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఆ పర్సన్ నాకు తెలిసిన పర్సనే, శేఖర్ నాకు తెలిసిన పర్సనే. పొద్దున్నే లెగిస్తే మేము కలిసేవాళ్ళమే. ఆ అమ్మాయి చనిపోవడానికి తనకు అసలు సంబంధమే లేదండి. తనకు ఒక ఇష్యూ ఉంది, మైగ్రేన్ ప్రాబ్లం ఉంది. దానివల్ల తను ఆ ముందు రోజు కూడా మేము కలిసి వర్క్ చేసాము. తను ఒక ఛానల్లో ప్రోగ్రామ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తారు, నేను అదే ఛానల్లో యాంకర్గా వర్క్ చేస్తాను. ముందు రోజు నేను కాల్ చేశాను తనకి. ఎంత క్లోజ్ అంటే నాతో పాటు వస్తుంటుంది, మేము ఇప్పుడు కలిసినా కూడా అందరం కలుస్తుంటాము. ఇప్పుడు నాతో ఎలా ఉన్నారో తనతో కూడా అలానే ఉంటారు. ఏమీ స్పెషల్ ఇక్కడ ఏమీ లేదు, అంటే వింతగా చెప్పుకోవటానికి అసలు ఏమీ లేదు. అలాంటి ఒక క్యారెక్టర్ సడన్గా అమ్మాయి అలా అయిపోవడం వల్ల అది వచ్చేసి తన మీద పడింది. ఎందుకంటే మేము క్లోజ్గా ఉంటాం. ఇంకా ఒకవేళ శేఖర్ మీద పడకపోతే, ఇప్పుడు ఆ పర్సన్ నేనున్నాను అనుకోండి, ఇతనేం చేసిందా జనరల్గా చెప్తున్నాను. అంటే ఎవరో ఒకళ్ళు పక్కనున్న వాళ్ళ మీద వేసేయాలి అంతే టార్గెట్. ఓకే, అసలు అంటే ఆ అమ్మాయి పర్సనల్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూ వల్ల తనకి మైగ్రేన్ ప్రాబ్లం ఉంది. అయితే ఏమయ్యేదంటే అప్పుడప్పుడు మానేస్తూ ఉండేది. ఆ రోజు చాలా సివియర్ మైగ్రేన్ వచ్చింది. ముందు రోజు మాకు కాల్ చేస్తే, అయ్యో ఏంటి ఎప్పుడు మైగ్రేన్ అని రాదు అని నేను కూడా విసుక్కున్నా. తర్వాత తనకి ఇట్లా అయిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. తను వెళ్ళాను, చూశాను, అంతా చేశాను, కానీ ఎక్కడో ఆ ఒక్క మాట అనుకున్నాను చూసారా, చాలా రోజులు ఎప్పుడు ఆప్షన్ పెడతానే ఉంటుంది. అయ్యో నాకు ఇవాళ కుదరదు, బాగా మైగ్రేన్ ఉంది అంటే, నేను అప్పటికి మైగ్రేన్ గురించి నాకు తెలియదు. ఇప్పుడు నాకు మైగ్రేన్ ఉంది కాబట్టి నాకు ఆ మైగ్రేన్ ఎలా ఉంటుంది అన్నది. నాకు ఇప్పుడు మైగ్రేన్ వస్తే 4-5 days నేను లెగవను. దీని బదులు చచ్చిపోతే బాగుండు అనే అంత సివియర్ మైగ్రేన్ వచ్చింది నాకు. వస్తుంది ఇప్పుడు నాకు తను తలుచుకుంటే అనిపించింది, అమ్మో ఎలా ఉంటుంది అని. అసలు అంత పెయిన్ ఓర్చుకుంటా ఒకరోజు ఇంట్లో ఎవరు లేరు, తను ఉండే రూమ్లో ఎవ్వరు లేరు, తనకి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఓకే. అండ్ ఆ ముందు రోజు ఏమైందంటే తను వర్షంలో తడవటము, బయట చలిలో అట్లా ఇదైపోయి హై ఫీవర్ వచ్చేసి మైగ్రేన్ ఇదైపోయి తను అలా చనిపోయారు. అంటే ఎవరు ఏది ప్లాన్ చేసింది కాదు కదా. కానీ అంటే రీసెంట్గా వాళ్ళ బ్రదర్ బయటికి రావటం, శేఖర్ భాష వన్ ఆఫ్ ద రీజన్ తను సూసైడ్ చేసుకోవటానికి అని మాట్లాడటం కూడా విన్నాం. ఇప్పుడు అదే చెప్తున్నానండి, పక్కన ఉండటం మంచి చేయడం అనేది తప్పే అయిపోతుంది. మీరు మంచి చేసినా చెడు చేసినా, మరి నేను దగ్గరగా చూశాను కదా, ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, అలానే జరిగితే నాకు ఒక ఫ్యామిలీ ఉంది కదా, నేను బయటకు వచ్చి అసలు మీతో ఎందుకు మాట్లాడతాను? నేను ఎక్కడో ఉండేదాన్ని, నాకు అసలు ఏ సంబంధం తెలీదు. అతను మంచి వ్యక్తి అనేవాడు కాకపోతే నాకేంటి, అతను నా బ్లడ్ రిలేషన్ కాదు, నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను శేఖర్ని? ఇంకొక విషయం చెప్తున్నా ఓపెన్గా, నాకు ఎవరైనా వచ్చి ఒక 10 కోట్లు లేదా 100 కోట్లు ఇస్తానన్నా కూడా శేఖర్కి ఎగనెస్ట్గా నేను మాట్లాడను. ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోండి, నేను వేరే వాళ్ళని ఎవరిని అనట్లేదు.
నాకు అందులో సంబంధం లేదు. నేను చూసిన ఈ వ్యక్తులు, మీరు నెక్స్ట్ వ్యక్తి చెప్పారు నాకు తెలియదు, బట్ నేను చూసి నా లైవ్లో మేమందరం కలిసి తిరిగే ఫ్రెండ్స్ మధ్యలో మీరు ఒక మాట చెప్తుంటే కూడా నేను రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, నాకు తెలిసి కూడా ఆగిపోతే నేను కూడా అందరిలాగా సాంబారు అన్నం తినుకుంటే టీవీ చూసే టైప్ అమ్మాయినే అవుతాను. అంటే నా ఫ్రెండ్కి జరిగితేనే నేను రియాక్ట్ అవ్వకపోతే రేపు బయట ఎవరికి జరిగినా కూడా మనం పట్టించుకోం, వాళ్ళు పోతే పోయారులే వాళ్ళ లైఫే కదా అననే వదిలేస్తాం. అదే బుద్ధి వస్తుంది. అట్లీస్ట్ మన ఫ్యామిలీ, మన సర్కిల్, మన ఫ్రెండ్స్కి అట్లా జరిగినప్పుడన్నా మనం రియాక్ట్ అవ్వాలి కదా. అండ్ వాళ్ళ రిలేషన్ ఏంటో నేను దగ్గరగా చూసిన దాన్ని.